ఈ రోజు నీ శర్వాణిని చంపబోతున్నాను. శర్వాణి, అమృత, మొత్తానికి అనుకున్నదనుకున్నట్టుగా మీరు చేసుకుంటూ పోతున్నారు నాన్నగారు. నిన్న రేణుకని, ఈ రోజు శర్వాణిని. ఇప్పటికీ పాపం అమృత శర్వాణితో కలిపి 2 కుండలు ఎత్తేసుంటుంది. అమ్మా దేవయాని, అమృత మన దారికి అడ్డ వస్తే అలా కొండలెత్తివేయడం తప్పితే ఏమీ చేయలేదమ్మా. ఇంకేం చేస్తుంది నాన్నగారు? ఇప్పటికే తన కళ్ల ముందే 2 వికెట్లు పడిపోయాయి. ఆ భయంతో గడగడ వణుకుతూ ఉంటుంది తప్ప మన దారి కడ్డు రాదు. శర్వాణి, నిన్ను మన రేణుకని చంపిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. అమృతకు కోర్టులో అడుగు పెట్టాలంటేనే శర్వాణి రేణుకల చావు గుర్తుకొస్తుంది. నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పుడు ఆ అమృత శర్వాణి చితికి నిప్పు పెట్టుంటుంది. ఆ తర్వాత అటు నుంచి అటే పారిపోతుంది. నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేసి కాపాడుకోలేకపోయాను. నిన్న రేణుని, ఈరోజు నిన్ను చంపేసి నన్ను మానసికంగా దెబ్బ కొట్టాలనుకుంటున్నారేమో. వాళ్ళందరికీ తగిన శాస్తి చేసే వరకు నేను నిద్రపోను శర్వాణి. నీకిచ్చిన మాట ప్రకారం అనాథాశ్రమాన్ని కాపాడుకుంటాను. కోర్టులో అడుగు పెడతాను శర్వాణి. ఎవరిని వదిలిపెట్టాను శర్వాణి. నాన్నగారు, ఇంకా బ్యాలెన్స్ అమృత మాత్రం ఎందుకు? దానికి కూడా ఏదో ఒక రోజు ముహూర్తం పెట్టేస్తే పనైపోతుంది కదా. తొందరపడొద్దు దేవయాని. దేనికైనా టైం రావాలని చెప్తున్నాను కదా. మొన్న రేణుకొక టైం వచ్చింది, పోయింది. నిన్ను శర్వాణికి. అయినా పోయే కాలం వస్తే ఎవరైనా పోవలసిందే. పైగా అమృతకు ఇక అలాంటి అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే అమృత ఈ రోజే తట్టాబుట్టా సర్దుకొని ఈ ఊరు వదిలేసి భయంతో పారిపోయి ఉంటుంది. జీవితం అంటే ఏంటో, బాధ్యత అంటే ఏంటో నేను అమృత స్థానంలోకి వచ్చాకే తెలిసింది. శర్వాణి, మీ ప్రాణాలు కాపాడుకోలేకపోయానేమో గాని ఇప్పుడు పిరికి పందులా వెనకడుగు మాత్రం వేయను. మీరు నా పక్కనే ఎప్పటికీ ఉంటారని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళుతున్నాను.
క్లాస్ ఈ రోజు నుంచి మొదలు పెట్టబోతున్నాను. శర్వాణి, రేణు, మీ ఇద్దరి బ్లెస్సింగ్స్ నాకెప్పుడు ఉంటాయనే కోరుకుంటున్నాను. చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా? తోచిందేదో చేసేస్తుంటే తొందరపాటే కాదా? ఆచితూచి అడుగయ్యుందా? స్పష్టంగా పోల్చుకో, శక్తంగా పోల్చుకో, అతి సులువుగా అయ్యే పనాయేమనుకున్నా. కష్టాలే ఓర్చుకో, ఇష్టంగా మార్చుకో, అడుగడుగునా ఏమలుపెలా పడగొడుతున్నా. కలలకి కళ్ళకి మధ్యన కడురెప్పే అత్తవి. రేణు, శర్వాణి, శర్వాణి, రేణు, మీరు మీరు నేనే. టైం చూసావా ఎంత అవుతుందో? టైం ఇప్పుడు 7 అవుతుంది. నువ్వు రెడీ అయ్యేదెప్పుడు? కోర్టుకు వెళ్లేదెప్పుడు? కేసు వాదించేదెప్పుడు? ఇంత ఆలస్యమైతే ఎలా అమృత? శివాని, మీరు మీరు మీరేనా? నేనే అమృత. మా అమృత ఈరోజు కేసు వాదించి కేసు గెలవబోతోంది. నీకు తోడుగా మేము ఉండాలి కదా, అందుకే ఇద్దరం కలిసి నీకోసమే వచ్చాం. అమృత, పద, కోర్టుకు ఆలస్యం అవుతుంది. నేను నువ్వు వెళ్ళి బ్రష్ పేస్టు తీసుకునిరా. తీసుకో అమృత. అమృత,
చేస్తున్నావు? ఆలస్యం అవుతోంది, పద. రేణు, శర్వాణి, నాకిది కళ్ళు నిజమో కూడా అర్థం కావడం లేదు. అమృత, ఇది కల కాదు, భ్రమ అంతకంటే కాదు. ఇన్నాళ్ళు మా అమృత వేసే ప్రతి అడుగులో మేమున్నాం. ఈ రోజు నువ్వు వాదించే కేసు మీద కొన్ని వందల మంది పిల్లల జీవితాలు ఆధారపడున్నాయి. ఇప్పుడు నీకు మేము తోడుగా లేకపోతే ఎలా? లేట్ అవుతుంది, నువ్వు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. పద. అమృతగా పుట్టుంటే ఎంత బాగుండేది. ఇలాంటి గొప్ప ఫ్రెండ్స్ ని మిస్ అయిన అమృత, నువ్వెక్కడున్నావో నాకు తెలియదు కానీ ఇలాంటి ఫ్రెండ్స్ ని సంపాదించుకున్న నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. అమృత, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? 10 కోటికి టైం అవుతుంది. శర్వాణి, నువ్వు రేణు ఎప్పటికీ నాకు ఇలాగే అండగా ఉంటారు కదా. అమృత, మేమెక్కడికి వెళ్ళలేదు. మేము ఎప్పుడూ నీతోనే ఉంటాం. నీ ప్రతి విజయం వెనుక మేముంటాం, సరేనా? థ్యాంక్ యూ రేణు. నీలాంటి గొప్ప ఫ్రెండ్స్ ని సంపాదించుకోవడం కూడా ఒక గొప్ప వరమే. రేణు, అమృతకి కోర్టుకి ఆలస్యం అవుతుంది. ఓహ్ సారీ శర్వాణి. అమృత, బెస్ట్ ఆఫ్ లక్.
థ్యాంక్స్ రేణు. అమృత, విజయంతో తిరిగిరా. అలాగే. బాయ్ శర్వాణి. ఆల్ ది బెస్ట్. బాయ్ రేణు. బాయ్. నాన్నగారు, నాన్నగారు! ఏంటమ్మా కంగారు? ఏం జరిగింది? ఆ అమృత కోర్టుకు బయలుదేరింది. ఏంటమ్మా దాని కాన్ఫిడెన్స్? అసలు ఆ కోర్టుకు వెళ్ళకూడదనే కదా మనం ఆ శర్వాణి రేణుకల్ని చంపుకుంటూ వచ్చింది. దాని ఫ్రెండ్స్ చచ్చాక దానికి భయం పుట్టి పారిపోతుందనుకుంటే ఇదేంటమ్మా కోర్టులు కేసులు అంటూ రెచ్చిపోతుంది. నాన్నగారు, మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, కానీ మీరే నా మాట వినటం లేదు. మనం తొందరపడి ఆ శర్వాణిని రేణుకలను చంపేశాం. అసలైన దాన్ని చంపేస్తే ఇంత స్టోరీ ఉండేది కాదు. ఒక్క బుల్లెట్ పోయేదానికి ఇంత సాగదీడు అవసరమా? నా అంచనాలు తప్పాయి దేవ్యాని. రేణుక చచ్చినప్పుడే అది భయపడుతుందనుకున్నాను, కానీ అమృత భయపడలేదు. చివరికి శర్వాణిని చంపినప్పుడన్నా అది భయపడుతుందనుకున్నాను. ఆ అమృత విషయంలో ప్రతిసారి నా అంచనాలు తారుమారయ్యాయి దేవయాని. ఇక మరో అవకాశం అమృతకి ఇవ్వను. ఇప్పుడు మనం వాడాల్సింది బుర్ర కాదు, బుల్లెట్స్. బుల్లెట్స్ వేసేద్దామమ్మా. రేణుక, శర్వాణి, ఇప్పుడు అమృత. మీరు పర్మిషన్ ఇవ్వండి నాన్నగారు. అమృతని కోర్టు బయట చంపమంటారా, లేక కోర్టులోనే చంపమంటారా? లేదంటే దారి మధ్యలోనే వేసేయమంటారా? మీరు ఎక్కడ చెప్తే అక్కడే వేసేస్తాను. నీ చేతికెందుకమ్మా మట్టి అంటడం? దానికి మన వాళ్ళున్నారు కదా. ఆ రివాల్వర్ రామ్దాస్ వాడికి ఫోన్ కలుపు. వాళ్ళెందుకు నాన్నగారు? నాకు అవకాశం ఇవ్వండి. ఆ అమృతని నేనే వేసేస్తాను. దేవయాని, పెద్దవాణ్ణి, అనుభవం ఉన్నవాణ్ణి, నేను చెప్తున్నాను కదా. ఎవడు చెయ్యాల్సిన పని వాడే చెయ్యాలి. నువ్వు చెయ్యాల్సిన పని ఇంకొకటి ఉంది. ముందా రామ్దాస్ గాడికి ఫోన్ కలుపు. అలాగే నాన్నగారు. చెప్పమ్మా. రామ్దాస్, నీతో అర్జెంటుగా పనిపడింది. నాన్నగారు మాట్లాడతారంట, లైన్లో ఉండు. అలాగేనమ్మా. రామ్దాస్, ఎక్కడున్నావురా? ఇప్పుడే జైలు నుంచి బెయిల్ మీద బయటకొచ్చి గంట అయింది. 2 బీర్లు తాగొచ్చానన్నా. 3వ బియర్కి రెడీ అయ్యాను. రాయ్, నీ గన్ ఎక్కడుందిరా? గన్ ఎంతసేపన్నా? విషయం ఏంటో చెప్పు. చాలా కాలం నుండి ఒక శాల్తీ ప్రతి పనికి అడ్డొస్తుందిరా. వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. ఈ రోజు దాన్ని లేపేయాలని ముహూర్తం ఫిక్స్ చేశాను. నువ్వు ముహూర్తం పెడితే ఇంకా తిరిగేంటన్నా? చెప్పన్నా, ఎవరిని చంపాలి, ఎక్కడ చంపాలి?
పేరు అమృత. అర్థమైంది కదా? గురి తప్పకూడదు రామ్దాస్. 2-3 బుల్లెట్స్తోనే పని జరిగిపోవాలి. సాయంత్రానికి ఇంట్లో ఫోటోకి దండ పడుతుంది. నువ్వు నిశ్చింతంగా ఉండన్నా. శభాష్ రా. నైట్ ఇంటికొచ్చి డబ్బులు తీసుకెళ్ళు. అలాగే అన్నా. అమ్మా దేవయాని, కొన్ని లైవ్లో చూస్తేనే మజా ఉంటుందమ్మా. బండి తీయమ్మా. అలాగే నాన్నగారు.